హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున ఎంత దారుణమైన సంఘటన జరిగిందంటే చాలా దారుణమైపోయిందండి. ఏంటిదంటే కేసీఆర్ గారు రోడ్ షో చేస్తున్నారు తెలంగాణలో. చాలా మంచి ఆదరణ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత అంతను కూడా కేసీఆర్ గారు మంచిగా చాకచక్యంగా క్యాచ్ చేసుకొని మరి కాంగ్రెస్ ఏదైతే 6 హామీ గ్యారంటీలు ఇచ్చింది, అందులో రైతులకు ఏ విధంగా మోసం చేసింది, మరి అదేవిధంగా రైతు బంధును ఏ విధంగా 7,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ జేబులు వేసుకుంది, రైతు రుణమాఫీ చేస్తానని ఎందుకు చేయలేదు, కరెంటు కోతలు గ్రామాలలో ఉంటున్నాయి, మరి పట్టణాలలో ఉంటున్నాయి కరెంటు కోతలు, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉంటున్నాయి, మరి అగ్రికల్చర్ సెక్టార్లో కూడా మనకు కరెంటు కోతలు ఉంటున్నాయని చెప్పేసి రైతులు ఈ కేసీఆర్ గారి రోడ్ షోలో వెళ్ళి ప్రత్యేకంగా రైతులే చెప్పుకుంటూ వాళ్ళు గొడగొడ ఏడ్చుకుంటూ వాళ్ళ బాధలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న బాధలన్నీ కేసీఆర్ గారికి ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గారు చెప్పుకుంటూ బాధపడుతుంటే ఆ ఆదరణ, ఆ రైతులు కేసీఆర్ను ప్రేమించే విధానం, ఆ రైతులు కేసీఆర్ని ఇష్టపడే విధానం, ఆ ప్రజల గోస కేసీఆర్ వినే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేక ఎప్పుడో మార్చి 10వ తారీఖు మాట్లాడిన కొన్ని మాటలని, వీళ్ళు జగిత్యాల జిల్లాలో మాట్లాడిన కొన్ని మాటలని తెలుగులో కేసీఆర్ గారు మాట్లాడతారు. అక్కడ జగిత్యాలలో ఉండే ఎన్నికల అధికారికి తెలుగు రాదు, వాళ్ళు నార్త్ ఇండియన్స్. మరి ఆయన తెలుగులో ఏం మాట్లాడిండో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘానికి. ఈ విషయాలన్నీ కొన్ని మాటలను తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నాయకుడు నిరంజన్ రెడ్డి అన్నట్టయినే కేంద్ర ఎన్నికల సంఘానికి పిటిషన్ ఇచ్చిండు. ఇక్కడ కేసీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతున్నారని ఇస్తే వారు ఏమంటే మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిని వికాస్ గారికి వారు నోటీస్ పంపించడం జరిగింది. ఏం మాట్లాడినారో తక్షణమే మాకు విషయాలు తెలియజేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళకు తెలిసిన విషయాన్ని కేసీఆర్ గారికి చెప్పి కేసీఆర్ గారు మరి మీకెళ్ళి మీరు ఇలా మాట్లాడినారు, మీరు వివరణ ఇవ్వాలి వారం రోజులంటే కేసీఆర్ గారు వారం రోజుల టైం తీసుకొని నేను తెలుగును అనర్గళంగా మాట్లాడగలను, తెలుగు మాండలికము ఇక్కడ ఉన్న ఎన్నికల అధికారికి తెలియదు, అతను నార్త్ ఇండియన్ వాడు, నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారుల నాయకులను కానీ రాజకీయ నాయకులను కానీ దూషించలేదు, నేను కేవలము రైతులకు ఇచ్చిన హామీలపై, ప్రజలకు ఇచ్చిన హామీలపై ఒక ప్రతిపక్ష నేతగా, రాజకీయ పార్టీ ప్రతిపక్ష నేతగా నేను అడిగిన తప్ప ఎక్కడ కూడా నేను సొంత ఏజెండాతోని రాజకీయ భేషజాలకు పోయి మాట్లాడలేదు. ప్రజల పక్షాన మాట్లాడిన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలను మాట్లాడితే దాన్ని తీసుకుపోయి కేంద్ర ఎన్నికల సంఘం వారికి ఇవ్వడం, కేంద్ర ఎన్నికల సంఘం వారు నిన్నటి రోజున మైబాద్లో మాలోతు కవిత ఎంపీ రోడ్ షోలో కేసీఆర్ గారు మాట్లాడుతుంటే వచ్చే ప్రజాదరణను ఓర్చుకోలేక, ఆ ప్రజా ఆదరణను ఓర్చుకోలేక ఈ కేంద్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఏకమైపోయి కేసీఆర్ గారి ప్రచారము, కేసీఆర్ గారి రోడ్ షోపై 48 గంటల పాటు నిషేధం విధించింది. 48 గంటల పాటు నిషేధము నిన్నటి రోజున బుధవారం రాత్రి 8 గంటల నుండి అది అమల్లోకి వస్తుంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగుస్తుందని వారు పంపిన ఆ యొక్క సందేశాత్మకమైన పత్రంలో రాయడం జరిగింది కేంద్ర ఎన్నికల అధికారి. సో చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలంగాణ ప్రజల కోసం మాట్లాడే వ్యక్తిగా ఉన్న కేసీఆర్ గొంతును మూయడానికి, మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పుంజుకుంటున్న విధానాన్ని ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రలు అన్నీ కూడా ప్రజలారా మీరు గమనించండి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చితకల పడుతుంది. ఏదో గాలితో ఊపుతో బయటపడ్డది 2023 సంవత్సరం జనరల్ ఎలక్షన్లో 64 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాలు గెలుపొంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సంబరాన్ని ఎంజాయ్ చేయక రాజకీయ కక్షలతో కూడుకున్న విధంగా రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు భాషా పదజాలం చూడండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గుడ్లు బీకుతా, నీ ఈపు చింతపండు చేస్తా, నీ కాళ్ళు ఇరగొడతా, నీ బొక్కలు ఇరగొడతా, నీ జాంగ గుంజుతా, నీ షెడ్డి గుంజుతా, నీ బట్టలు గుంజుతా, ఇలాంటి మాటలు మాట్లాడితే ఎక్కడ కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలు కోడ్ పనికిరాదు. కానీ కేవలము తన రైతుల కోసము, కరెంటు కోతల కోసము బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే, కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీ గ్యారంటీల మీద మాట్లాడితే తప్ప 48 గంటల పాటు నిషేధం విధించడము బీఆర్ఎస్కు భయమే లేదు.
ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి 48 గంటల పాటు కేంద్ర ఎన్నికల సంఘము నిషేధం విధిస్తే 96 గంటల పాటు బీఆర్ఎస్ పార్టీలోని 96 లక్షల మంది కార్యకర్తలు నిర్వివాదంగా ఖచ్చితంగా వర్క్ చేస్తారు. మీ ఎంపీలు ఎవరైతే నిలబెట్టుకున్నారో ఆ 17 మంది ఎంపీలలో ఖచ్చితంగా 11 నుండి 12 మంది ఎంపీలు గెలిపించుకుంటారని కేసీఆర్ గారు నిన్న చాలా మంచిగా వివరించి చెప్పాడు. చూడండి, కాంగ్రెస్ పార్టీతో అయ్యేది పోయేది లేదు. రాజకీయంలో ఎమ్మెల్యే ఎన్నికలంటే రాష్ట్రానికి సంబంధించింది. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎవరిని గెలిపించుకుంటే రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించబడుతుంది. ఇదే విధంగా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అనేది ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి అయితే దేశం మొత్తంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రపంచ స్థాయిలో దేశం పేరు ఒక స్థాయిలో ఉంటుంది అభివృద్ధిలో. ఇప్పుడు దేశ ఎన్నికలు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మీరు ఎన్ని స్థానాలు ఇచ్చినా కూడా అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే సినిమా లేదు. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మీరు 17 ఎంపీ స్థానాలలో 11 ఇస్తే బీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పుతుంది. మరి రైతులకు రావాల్సిన రుణమాఫీ ఎందుకు రాదో ప్రశ్నిస్తుంది, రైతులకు రావాల్సిన రైతు బంధు ఎందుకు రాదో ప్రశ్నిస్తుంది, రైతులకు రావాల్సిన ప్రతి విధమైన పంట పెట్టుబడి సహాయాలకు మొదలు పెడితే ఉచిత బస్సు విధానం ద్వారా మోసపోయిన మరి మహిళలకు 2500 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరు నెలకు అనేది ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్ అన్నలకు పాపం ఉపాధి కరువైపోయింది. ఎంతోమంది ఆటో డ్రైవర్ అన్నలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుర్రు, వాళ్ళకు ఉపాధి లేక. అలాంటి వారికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. అవి ఎందుకు ఇస్తలేదో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తుంది మీ ఓటు వలన. కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇందిరమ్మ గృహాలు అన్నారు, భూమిలోనికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇల్లు కట్టుకోవడానికి, మరి అదేమైంది? అదేవిధంగా చదివిన విద్యార్థికి 10 లక్షల రూపాయలు ఇస్తానన్నారు, అదేమైంది? అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు, అదేమైంది? అదేవిధంగా రైతు భరోసా అన్నారు, 15,000 రూపాయలు ఎకరానికి అన్నారు, అదేమైంది? ఇలాంటివన్నీ మాట్లాడాలంటే బీఆర్ఎస్ పార్లమెంట్లో ఉండాలా? పార్లమెంటులో బీఆర్ఎస్ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రెండు కేంద్ర మంత్రులు పట్టకత్తే ఇక్కడ ఉన్న మన రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా గడగడలాడిపోతాడు, పోసుకుంటాడు. కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెడలు రాష్ట్రంలో వంచాలన్నా, మోడీ మెడలు వంచాలన్నా ఇక్కడ బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రజలపైన ఉన్నది. 17 ఎంపీ స్థానాలే కదా ఇవి, మన రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాదు, ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు. ఇక్కడికి వెళ్ళి మనం ఎంతమందిని గెలిపించుకుంటే అక్కడ ఢిల్లీలో చక్రం తిప్పవచ్చు అని కాంగ్రెస్ చూస్తుంది కావచ్చు, కానీ కాంగ్రెస్లో అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. మోడీ మళ్ళా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇండియా కూటమికి అంత సినిమా లేదని చెప్పేసి రాజకీయ విఘ్నతతో కూడిన రాజకీయ నాయకులు మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే కేసీఆర్కి స్కోప్ ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్లో రెండు కేంద్ర పదవులు పట్టుకొచ్చుకునే స్కోప్ ఉన్నది. కాబట్టి ఇక్కడ 17 ఎంపీ స్థానాల్లో 11 ఎంపీ స్థానాలు ఇక్కడ కేసీఆర్కి ఇవ్వండి మీరు. ఎందుకంటే గెలిచే స్థానాలు గెలవనియండి, గెలవని స్థానాల్లో భారీ మెజార్టీ పట్టుకరండి, సుక్కలు చూపించండి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి మాట్లాడుతున్నా. 48 గంటల పాటు నిషేధం విధించిండు ఈ యొక్క రేవంత్ రెడ్డి. అక్కడ కేంద్ర ఎన్నికల సంఘంతో కుమ్మక్కై, ఇక్కడ నరేంద్ర మోడీ బడే బాయ్తో కుమ్మక్కాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంత మోసానికి తిరగడుతుందంటే వనున బీఆర్ఎస్ను ఒత్తిపట్టాలి, బీఆర్ఎస్ ప్రచారాన్ని ఆగం చేయాలి. కేసీఆర్ ఎల్లక ముందు బయటికి వెళ్ళినా కూడా ఆయన అధికారంలో లేకున్నా కూడా ఇంత ప్రజాదరణ ఏంది, ఇంత ప్రజలు ఇతని కోసం ఆరాటపడడం ఏంది, అయ్యా నువ్వే రావాలి, బాపు నువ్వే రావాలని అందరూ మాట్లాడుతుంటే ఈ ఆదరణ చూడలేక ఓర్చుకోలేక ఈ రేవంత్ రెడ్డి టీము ఈ విధంగా ఆయన మాట్లాడిన కొన్ని మాటల్ని వక్రీకరించి వాటిని తీసుకుపోయి ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్కి ఇచ్చినా కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్లో ఆ పదాలే మ్యాచ్ అవుతలేవాట. ఆయన మాట్లాడిన పదాలే మ్యాచ్ అవుతాయి. ఏమి మాటలు ఇవి, అర్థం కాని మాటలు అని చెప్పేసి అంటే చాలా ప్రెజర్ ఒత్తిడి ఎన్నికల సంఘంపై రావడం జరిగిందంట. వస్తే 48 గంటల పాటు నిషేధం విధించాలట. కేసీఆర్ గారి రోడ్ షోలు మొత్తం ఆయన ఎక్కడ కూడా ప్రసంగించారు. ఈ రోడ్ షోలో 48 గంటల నిషేధంలో ఏమేమి వస్తాయంటే అమల్లోకి కేసీఆర్ ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వద్దు. ఈ 48 గంటలల్లో 2 రోజులలో కేసీఆర్ ఎక్కడ కూడా టీవీలలో, ఎలక్ట్రానిక్ టీవీలల్లో, యూట్యూబ్ ఛానళ్ళల్లో కానీ ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వద్దు. ఎక్కడ కూడా మీడియా ముందు, పత్రికా విలేకరుల ముందు బహిరంగంగా మాట్లాడద్దు. ఎక్కడ కూడా ఆయన రోడ్ల మీద మీటింగ్లు పెట్టద్దు. ఎక్కడ కూడా ఆయన రోడ్లు షోలు చేయొద్దు. పార్టీకి సంబంధించిన అఫీషియల్ మీటింగ్లలో రోడ్ల మీద కానీ ఎక్కడ కూడా ఉండదు. ఇలాంటివన్నీ కూడా వర్తిస్తాయని చెప్పేసి వాళ్ళ ప్రొఫార్మల్లో వాళ్ళు రాయడం జరిగింది. కాబట్టి కేసీఆర్కి ఇవన్నీ కొత్త
కొత్తవి కాదు. కేసీఆర్ గారికి ఇవన్నీ కూడా పాత చింతకాయ పచ్చడి లాంటివి అనుకుంటాడు. ఎందుకంటే ఇవలాంటివన్నీ ఎన్నో చూసి అతను ముందుకు వచ్చిండు. తెలంగాణ నిర్మాణం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన ఎంత కష్టపడి ఉంటాడు, ఆయన ఎంతమంది అప్పుడు ఇబ్బంది పెట్టి ఉంటారు. అవన్నీ చూసో ఇక్కడికి వచ్చిండు కేసీఆర్ పక్షాన ఉంటున్న తెలంగాణ యావత్తు ప్రజలారా ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు. మనం ఇలా వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణ కరెంట్ ఎక్కడ పోయింది, సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి, పంటలు ఎందుకు ఎండుతున్నాయి, మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? గత 10 ఏళ్లలో ఇవన్నీ ఉండేనా? ఇలా ఎన్ని గోల్మాలైతాయి. ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆ రోజు మనం ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కలకన్నా వచ్చిందా? రాలేదా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదు. జనాబ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది.